హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎట్టకేలకు మంచం అయితే తీసాం. ఈ మంచం మోయలేక చచ్చిపోయాం మేమిద్దరం. మా కర్మ కొద్దీ ఎవరో హెల్ప్ చేయడానికి కూడా దొరకలేదు. ఒక కుర్రోడైతే వచ్చాడు. అందరూ తాగుబోతు బ్యాచ్. ఇంకా వెనకమాల ఇద్దరు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఆ అబ్బాయిని. కాస్త సాయం చేసి పెడతాడులే, ఎంతో కొంత ఇవ్వచ్చు అనుకుంటే. ఇంక ఈ మంచం పాటలు తీసుకెళ్ళి అక్కడ ఖాళీ దొరికితే అక్కడ పెట్టేశాము. ఇదైతే తలకాయి. దీంతో అయితే మా అడ్డం అయితే లేదు, ప్రస్తుతం అడ్డం లేదు. మట్టి చూసారా ఎంత లాగిందో. అసలు ఈ కుప్ప ఏంటో కానీ నా ఏం అర్థం కావట్లా. మా ఇంటి పరిస్థితి మరీ దారుణంగా తయారు చేసేస్తున్నాయి ఈ ఎలికలు. ఏ జనంలో ఏ పాపం చేసామో కానీ వీటికి బలైపోతున్నాము ఈ జనంలో మేము. అసలు చిన్న కన్నం ఫ్రెండ్స్. ఇంకా ఈయన మేస్త్రి ఎవరైనా దొరుకుతారేమో. ఆ రాళ్ళు తీసి దాంట్లో ఇసుక పోసి సిమెంట్ చేయించేద్దామని చెప్పి వెళ్ళారు. బయట నుంచి చూస్తే మా ఇల్లు ఇంత దారుణంగా ఉంది. మొత్తం ఖాళీ చేసి బయట పడేసినట్టుంది. మా ఇంట్లో సామాను మొత్తం బయటే ఉన్నాయి. ఎండలు కాబట్టి సరిపోయింది. అదే వర్షాకాలం అయితే ఒక్కటి పనికి వచ్చేది కాదు.